హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. పిఆర్ రాఘవని తీసుకొచ్చి ఆధారాలతో సహా రాజు రూప విజయాంబిక కుట్రను బయట పెట్టడంతో విరూపాక్షిని ఇన్ని సంవత్సరాలు కూడా తప్పుగా అపార్థం చేసుకొని ఆలోచించి ఒక్కసారిగా ఇలా గుండె పట్టుకొని కుప్ప కూలిపోతాడు ప్రతాప్. మరి ప్రతాప్కి ఏమైంది? ఏమైనా విరూపాక్షిని తప్పుగా అపార్థం చేసుకొని ఎన్ని సంవత్సరాలు కూడా తనని దూరం పెట్టినందుకు కాను తనలో తాను మదన పడుతూ అలా జరిగిపోయిందా? మరి నిజంగా విజయాంబిక కుట్రను తెలుసుకున్న రాజు రూప కూడా మరి విజయాంబిక మెడపట్టి బయటకు గట్టయిపోతున్నారా? అసలు పిఆర్ రాఘవను విజయాంబిక అలాగే దీపక్ ఎక్కడ దాచారని రాజు అలాగే రూప ఎలా తెలుసుకోబోతున్నారు? అసలు ఏం జరిగింది అనేది పూర్తి వీడియోని చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక తెలిసిందే కదా, ఈ విజయాంబిక కావాలని విరూపాక్షిని ఎలాగైనా తన మాస్క్ని తీసి ఈరోజు విరూపాక్షి కుట్ర బయట పెట్టాలని చెప్పి విజయాంబిక కుట్ర చేస్తుంది. దానికి దీపక్ సహకారంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడడం, ఇక తమ్ముడు తమ్ముడు అని పిలవగానే సమయానికి పద్మావతి గారు కూడా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి అనగానే పద్మావతి గారు అని చెప్పగానే ఇక విరూపాక్షి పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. వెంటనే ఇక విరూపాక్షి వచ్చి ఏమైంది విజయాంబిక గారు అనగానే కాలు బెనికింది చూడండి అనగానే ఒక్కసారిగా తను కిందికి వంగగానే విజయాంబిక విరూపాక్షి మూతికున్న మాస్క్ని లాగేస్తుంది. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు. కానీ సుమకి ఆ విషయం తెలుసు, మందారానికి ఆ విషయం తెలుసు, కానీ ఎక్కడ కూడా బయటపడరు. ఎందుకు అంటే ప్రతాప్ని ఎదిరించి చెప్పే అంత ధైర్యం వాళ్ళెవరికీ లేదు. ఇకపోతే ఏంటి నువ్వా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంట్లో అడుగు పెడతావు అని చెప్పేసి ప్రతాప్ ఇక విరూపాక్షిపై చేయెత్తటం. ఎందుకు నాన్న మీరు అమ్మని కొడుతున్నారు? ఎంత దొంగచాటుగా వచ్చినా దొంగతనంగా వచ్చినా అమ్మ వచ్చింది మన ఇంటికే, తన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి, తన భర్తకు సేవలు చేయడానికి మాత్రమే. ఎందుకు ఇలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి రూపైక ప్రతాప్ని అంటూ ఉంటుంది. ప్రతాప్ చేపట్టుకొని కిందికి దించడంతో విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది కదా, ఏంటి తమ్ముడు, ఆ రూపరాజు ఇద్దరు కూడా విరూపాక్షి మీద కనీసం ఈగ కూడా వాలనివ్వడం లేదు. అయినా ఆ రాజుగాడు పనులలో ఈ రూప కూడా పాలు పంచుకుంటుంది తమ్ముడు అనగానే, చూసావా రూప, ఇప్పుడు అందరూ కూడా నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, అయినా నీకు ఏ తప్పు తెలియదు కదా అని అంటూ ఉంటే, లేదు నాన్న, నేనే ఇక రాజుకి ఈ సలహాని ఇచ్చాను, ఏ విధంగా అయినా నువ్వు అమ్మ కలవాలని చెప్పి నీకు సేవలు చేసే అవకాశాన్ని అమ్మకు నేనే కల్పించాను నాన్న అని చెప్పి రూప బయట పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్. ఏంటి రూప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఏ మనిషినైతే నేను దూరంగా పెట్టాలి అనుకుంటున్నానో ఆ మనిషిని తీసుకొచ్చి నాకు దగ్గర చేయాలనుకుంటావా? నీకు కొంచెమైనా బుర్ర పని చేస్తుందా అనగానే, మీరు ఎన్నైనా అనండి నాన్న, కానీ అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, మీరు ఎందుకు నమ్మట్లేదో నాకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా రూప అంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే ఈ విరూపాక్షి నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అనగానే, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అనగానే, తప్పు చేసిన వాళ్ళకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అనగానే, అయితే నేను కూడా వెళ్ళిపోతాను నాన్న, రాజుని పెళ్లి చేసుకొని తప్పు చేస్తానని అంటున్నారు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే, చూసావా తమ్ముడు, రూప మన ముందు తల ఎత్తడానికే భయపడేది ఈరోజు ఎదురు తిరిగి ఎలా మాట్లాడుతుందో ఇదంతా రాజుగాడి వల్లే అనగానే, అత్తయ్య నువ్వు రాజుని పట్టుకొని వాడు వీడు అనొద్దు, రాజు నా మెడలో తాలి కట్టిన భర్త అని చెప్పేసి విజయాంబిక కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్తూ ఉంటుంది కదా. వెంటనే ప్రతాప్ అలాగే విరూపాక్షి అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇకపోతే విరూపాక్షి ఇక నా వల్ల ఇంట్లో గొడవలు వద్దు రూప, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి విరూపాక్షి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ అని చెప్పి రూప ఏడుస్తూ ఉంటుంది. రూప నువ్వు కానీ మీ అమ్మతో వెళ్ళాలి అంటే తక్షణమే ఈ తండ్రిని వదిలేసి వెళ్ళిపో అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక రూప ప్రతాప్ వైపే నించుండిపోతుంది. విరూపాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇకపోతే రూప రాజుకి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మాయి గారు అనగానే, రాజు ఘోరం జరిగిపోయింది, మాస్క్లో ఉన్నది అమ్మ అని నాన్నకు తెలిసిపోయింది రాజు అనగానే, అయ్యో అలా ఎలా తెలిసింది అని చెప్పి అనగానే, మొత్తం కూడా విజయాంబికనే ఈ కుట్ర చేసింది, ఎలాగైనా
అమ్మ గురించి అమ్మకున్న మాస్క్ తీసేసి అమ్మ గురించి బయట పెట్టాలని కుట్ర చేసి తనకి కాళ్ళు నొచ్చినట్లుగా ఇబ్బంది పడుతున్నట్లుగా యాక్షన్ చేసి అమ్మకున్న మాస్క్ని తీసేసింది. ఒక్కసారిగా నాన్న చూసి షాక్ అయిపోయారు. అమ్మని కొట్టబోయారు రాజు అనగానే, అవునా పెద్దయ్య గారు ఇంకెప్పుడు అమ్మగారిని అర్థం చేసుకుంటారో ఏమో అనగానే, ఇదంతా మన చేతిలోనే ఉంది రాజు, మన ఇద్దరం మాత్రమే అమ్మ నాన్నని కలపగలమని చెప్పి అమ్మ అంది అనగానే, ఏంటమ్మాయి గారు అని చెప్పేసి రాజు అడుగుతూ ఉంటాడు. ఏది ఏమైనా అత్తయ్యకి నేనంటే ఎంత అసహ్యం, కానీ నా కడుపులో తన మనవడు తన ఇంటి వారసుడు పెరుగుతున్నాడని చెప్పి అత్తయ్య నన్ను ఇంట్లోకి రానిచ్చారు. తండ్రి అంటే నేను చనిపోయినానని నీళ్లు వదిలేసిన నాన్న కూడా నా సీమంతానికి వచ్చి నాకు అక్షంతలేసి ఆశీర్వదించారు. ఇదంతా కూడా ఎవరి వల్ల జరిగింది? నా కడుపులో బిడ్డ ఉందనే కదా రాజు, అదే గాజు ఇదంతా జరిగింది. అలాంటప్పుడు నా కడుపులో బిడ్డ ఉంటే అందరు కూడా కలిసిపోతారని అమ్మ చెప్పింది. ఏ రకంగానైనా నువ్వు నేను ఒకటవ్వాలి రాజు. తర్వాత మన బిడ్డ వల్లే అమ్మ నాన్న కలుస్తారు. అత్తయ్య మనల్ని అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది రాజు అనగానే, సరే అమ్మాయి గారు, ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు కూడా మనం పెద్దయ్య గారు పెద్దమ్మ గారు కలిస్తే సంతోషంగా ఉంటే చూసి తర్వాత మన జీవితాన్ని అందరి సమక్షం ద్వారా మనం సంతోషంగా ఉండొచ్చని అనుకున్నాను. కానీ ఇది జరిగేలా లేదమ్మాయి గారు అనగానే, అవును రాజు, ఏది ఏమైనా సరే నువ్వు నేను త్వరగా కలిసిపోయి ఇక నా కడుపులో బిడ్డ పెరుగుతుంది అంటే అత్తయ్య నన్ను దగ్గరికి తీసుకుంటారు, అమ్మని నాన్న అర్థం చేసుకుంటారని అనిపిస్తుంది రాజు అనగానే, సరే అమ్మాయి గారు అని చెప్పేసి రాజు రూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా రాఘవ దగ్గరికి వెళ్తూ ఉంటే కారులో వెళ్తున్న రాజు ఈ విజయాంబిక అలాగే దీపక్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళని ఫాలో అయ్యి ఇక ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ రాఘవని కట్టిపడేసి ఉండడం చూసి రాజు షాక్ అయిపోతాడు. వెంటనే రూపకి ఫోన్ చేస్తాడు. అమ్మాయి గారు, ఆ రాఘవని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆ విజయాంబిక దీపక్లే అనగానే, ఏంటి రాజు నువ్వు అనేది అనగానే, అవునమ్మాయి గారు నేను చెప్పేది నిజం, ఆ విజయాంబిక దీపక్లే ఆ రాఘవని దాచిపెట్టారు. నిజం ఎక్కడ చెప్తే వాళ్ళ కుట్ర బయటపడుతుందా అని చెప్పి ఇదంతా చేశారు అమ్మాయి గారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రాఘవని తీసుకొని వచ్చేస్తాను అనగానే, సరే రాజు త్వరగా తీసుకొని రా, ఈ రోజైనా అమ్మనిక ఏ తప్పు చేయని దానిలాగా నాన్న ముందు నించోబెట్టాలి అని చెప్పేసి ఈ విధంగా రాజు రూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా రాఘవ దగ్గరికి వస్తారు. ఏంటి మమ్మీ వీడు చచ్చిపోయాడా ఏంటి, కనీసం స్పృహలో లేడు అనగానే, ఏమో దీపక్ నాకు కూడా అదే డౌట్గా ఉంది, చనిపోయినా ఏముంది చనిపోకపోయినా ఏముంది అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే వెనక నుంచి ఏదో శబ్దమైనట్లుగా రాజు నడవడికలో సౌండ్ రావడంతో విజయాంబిక దీపక్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. రాజు ఇక అటువైపుగా వెళ్తాడు. ఎవరో వచ్చినట్లున్నారు మమ్మీ, త్వరగా పద అని చెప్పేసి విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు కదా. రాఘవ వెంటనే వచ్చి రాఘవ మూతుకున్న మాస్క్ని తీసి రాఘవని కాపాడి ఇంటికి తీసుకువెళ్ళి మరి ప్రతాప్ ముందు విరూపాక్షి ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని నిరూపిస్తే మరి తన ఫోన్లో ఉన్న వీడియో ఆధారంగా మరి రాఘవ వీడియోని చూపించి ఆ రోజు జరిగింది ఇదే పెద్దయ్య అని చెప్పేసి మరి దీపక్ తీసిన వీడియోని రాఘవ ప్రతాప్ ముందు ఉంచితే విరూపాక్షిని ఎన్ని సంవత్సరాలుగా అపార్థం చేసుకున్నా మరి ప్రతాప్ ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరుగుతుంది?